జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక దాదాపు రేపు 11వ తారీఖు ఎన్నిక. దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏదైతే ఉందో 14వ తారీఖు ఇదే నెలలో. ఏమైనప్పటికీ కూడా ఉత్కంఠ రేపినటువంటి ఈ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో దీని గురించి మరింత విశ్లేషించడానికి మనతో పాటు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం రామ్మోహన్ రావు గారు. నమస్తే నమస్తే గారు. ఏదేమైనప్పటికీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మాత్రం దీనికి సంబంధించిన ప్రచార పరం కొద్ది నిమిషాల క్రితమే దాదాపు దీనికి సంబంధించినటువంటి ఆంక్షలు మొదలైన ఆ ప్రచార పరం ముగిసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 6 గంటల నుంచి దాదాపుగా ఈ ఆంక్షలు అమల్లో ఉన్నాయి కాబట్టి కొద్దిసేపటి క్రితం ప్రచారం ముగిసింది. దాన్ని బట్టి మనం ఎక్కువగా దీని గురించి మాట్లాడుకోవటం, దానికి సంబంధించినటువంటి పార్టీ యొక్క లోటుపాట్లు ఇవన్నీ మాట్లాడుకోవటం కూడా అంత మంచిది కాదేమో. ఏదేమైనప్పటికీ కూడా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మాత్రం ఎట్టకేలకు ఈ వాదోపవాదనలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, హామీలు, వ్యక్తిగత విమర్శలు వీటన్నిటి కూడా కొద్ది నిమిషాల క్రితం తెరపడింది. ఓవరాల్ చూసుకుంటే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మాత్రం మొదట్లో ఎప్పుడైతే బీహార్ ఎన్నికలతో పాటు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చిందో, అంటే మాగంటి గోపినాథ్ కాల మరణం తర్వాత ఏర్పడ్డ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మొదట్లో అంతగా హైప్ లేదు. దాదాపు దానికి సంబంధించి హైప్ లేదంటే ఓకే, ఏదో ఒక ఉప ఎన్నిక, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మరణించడం వల్ల వస్తున్నటువంటి ఉప ఎన్నిక బీహార్ ఎన్నికలతో పాటు తర్వాత ఒక్కసారిగా ఇంత హైప్ పెరిగిపోయి పోటాపోటీగా దీని గురించి ఇంతగా సీరియస్గా కసరత్తులు చేసుకునేదాకా ప్రధానంగా దీన్ని ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నాయి ప్రధాన పార్టీలు అంటే ఏమంటారు రామ్మోహన్ రావు గారు? రహీం గారు, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ ప్రతిష్టాత్మకంగా మారడానికి మామూలుగా ఉప ఎన్నికల నుంచి హైప్ క్రియేట్ కాదు, కానీ 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా నెల దాకా 2 సంవత్సరాలు. ఇవాళ 9 ఉన్న పోయిన 2023 డిసెంబర్ 7 నాడు ప్రభుత్వం ఏర్పడింది. అంటే 2 సంవత్సరాలు అయిపోయి 2 రోజులు దాటింది కూడా. అంటే ఇంకొక 25 రోజుల్లో 2 సంవత్సరాలు నిండపోతుంది. ఈ లెక్కన మనకు 2 సంవత్సరాల ఈ ప్రభుత్వానికి పనితీరుకు రెఫరెండం లాంటిది. అట్లాగే మొత్తం ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీ మన పనితనానికి ఒక రకంగా లిట్మస్ టెస్ట్ లాంటిది. అందుకనే జరిగింది. ఇవాళ ఈ సిట్టింగ్ సీట్ ఏమో బీఆర్ఎస్ ది. సిట్టింగ్ సీట్ మళ్ళీ సాధించుకుందామంటే ఆల్రెడీ ఇప్పటికే కంటోన్మెంట్ ఒకటి కోల్పోయింది, 39 గెలిచి 38 మిగిలిపోయింది. ఇది ఓడిపోతే ఇంకో సీటు తక్కువైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకటి పెరుగుతుంది. ప్రభుత్వాలు ఏం పడిపోవు, కొత్తగా ప్రభుత్వాలు పడిపోవడం కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడడం కానీ జరగదు. కానీ ఇది ఒక రకంగా చెప్పండి 3 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. మనం ఫేర్ కామెంట్ చేసుకోవచ్చు. ఇవాడు ఇప్పుడే జస్ట్ మనం చూస్తున్నంతలోనే ప్రచార సమాప్తి అయింది. కానీ ఎగ్జిట్ పోల్స్ ఉండొద్దు. మనం ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుంది అని మాత్రం మనం చెప్పడానికి వీల్లేదు, అంకెలు చెప్పడానికి వీల్లేదు. కానీ ఉజ్జాయింపుగా అంచనాలు వేయొచ్చు. వీళ్ళ బలాబలాలు సమీక్షిస్తుంది. కొన్ని న్యాయవాది చెప్తున్నా ఎలాంటి అటెంట్ ఉండదు. మనం కేవలం ఎవరు ఫలానా పార్టీ గెలుస్తుందని షూర్గా చెప్పడం, ఇన్ని సీట్లు వస్తాయని చెప్పడం ఇట్లాంటి మాత్రం చేయదు. ఇప్పటి నుంచి ఎగ్జిట్ పోల్స్ నిషేధం. మళ్ళీ పోలింగ్ పూర్తయిన తర్వాతనే మళ్ళీ మనం ఎగ్జిట్ పోల్స్ పెట్టుకోవచ్చు. ఎగ్జిట్ పోల్ మనం సర్వేలు చేసుకోవచ్చు. నిన్నటి దాకా చేసిన సర్వేలు ఇవాళ సాయంత్రం దాకా 6 దాకా సర్వే చేసుకోవచ్చు. కానీ ఇప్పటికి చేయడానికి ప్రచారం కూడా చేయదు. అంటే అంతా గప్చుప్ అయింది. ఇక్కడ బీహార్ రాష్ట్రంలో జరుగుతున్న 2వ విడత పోలింగ్ కూడా 11వ తేదీ జరగబోతుంది. కనుక అక్కడ కూడా ప్రచార సమితి జరిగింది. జూబ్లీ విషయానికి వస్తానండి. ఒకటి సిట్టింగ్ సీట్ దక్కించుకోవాలి. ఏదైనా సరే ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాన్ని మార్చే ఎన్నికగా బీఆర్ఎస్ అభివర్ణిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు, 417 420 వాళ్ళు అంటున్నారు. మొత్తం మీద హామీలు అమలు కాలేదు. ఏ పథకం కూడా పూర్తిగా చేయలేదు. చాలా పథకాలకు సంక్షేమ పథకాలు ప్రకటించి కూడా అవన్నీ అమలు చేయడం లేదని ఒకే అంటే ప్రభుత్వ వ్యతిరేకతను ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు, ఓట్ బ్యాంక్ మలుచుకుందామని చెప్పి బీఆర్ఎస్ భావిస్తున్నది. బీఆర్ఎస్ కు కేటీఆర్, హరీష్ రావు గారు వారి తల్లి చనిపోవడం వల్ల ఒక 12 రోజులు పార్టీ ప్రచారం దూరంగా ఉన్నా కూడా ఆయన కూడా మళ్ళీ నిన్న తిరుగుతున్నారు. మొత్తం మీద ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ భావిస్తుంది. బీఆర్ఎస్ మన వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ గారు హాజరు కాలే, వీళ్ళు చూసుకుంటారు. ఇక కాంగ్రెస్ కి ఎట్లా అంటే దాన్ని కూడా చావరేవో. ఎందుకంటే అసలు ఈ ప్రభుత్వ పనితీరు మీద రెఫరెండం లాంటిది కనుక, రాష్ట్ర రాజకీయాలు మార్చే కనుక ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇది ఒక పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే కొండారెడ్డిపల్లి మన టీం దించే ముందు అంటే కొండారెడ్డిపల్లి నుంచి రారు, కానీ ఆయన సొంత టీం కూడా దించుకున్నారు. మొన్ననే ఒక సర్వే చేసుకుంటే ఒక 10 నుంచి 12,000 ఓట్లు లోటు ఉన్నది. మనకు గెలవాలంటే ఆ 12,000 ఓట్లు మారి ఇటు అటు మైనస్ కావాలి, ఇటు ప్లస్ కావాలంటే 20-25,000 ఓట్లు సాధించాల్సింది మనం అని చెప్పి
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో మంత్రులు 10-12 మంత్రులతో సహా, అట్లాగే కింది నుంచి మొదలు పెడితే పై స్థాయి నాయకులందరి దిగారు. స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే గత వారం రోజుల నుంచి వరుస ప్రచారం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నిక దేశంలో ఇంత పెద్దగా ఏది ఉండదు అనుకుంటున్నాను. ఉప ఎన్నికను ముఖ్యమంత్రి వరుసగా 5-6 సార్లు ఆ మన ప్రచారం చేయడం అనేది పెద్దగా ఇటీవల కాలంలో జరగలేదు అనుకున్నాను. 2-3 కిషన్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీలో. బీజేపీకి కూడా ఒక రకంగా రెఫరెండం లాంటిదే. గతంలో మొన్న 2023 అసెంబ్లీలో ఎన్నికల్లో 18,000 ఓట్లు సాధించి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు 65,000 ఓట్లు సాధించిన పార్టీ ఆ 65,000 నిలబెట్టుకోవాలని చూస్తున్నది. కానీ నిలబడేమో భయం కూడా. కనుక కిషన్ రెడ్డి గారు కూడా ఇది విషయం పరీక్ష. అటు కిషన్ రెడ్డి, ఇటు రేవంత్ రెడ్డి, అటు కేటీఆర్, ఈ ముగ్గురి మధ్యన ముగ్గురు నాయకుల మన వ్యక్తిగతంగా కూడా వీళ్ళు ప్రెస్టేజ్ తీసుకున్నారు. ఇక బీజేపీ పార్టీకి వస్తే ఇప్పటికే ఒక రకంగా చేతులు ఎత్తేసింది అంటున్నాను. ఇట్లాంటి మాట అంటున్నాను. కిషన్ రెడ్డి గారు ఏమన్నా ఎవరికి రెఫరెండం కాదు, ఇది మా సావోరేవో అంతకంటే కాదు, జరుగుతుంది, మేమే గెలుస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు పక్కా అధికారంలో ఉన్న రాష్ట్రంలో కంటోన్మెంట్ ఎన్నిక ఫలితాలు ఇది వస్తుంది, ఖచ్చితంగా మేమే గెలుస్తామేమో ఇటు పక్క రేవంత్ రెడ్డి అంటున్నారు. సమస్య లేదు, ప్రభుత్వ వైఫల్యాలు 2 ఏళ్లలో ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు, మేమే గెలుస్తామని వీళ్ళు అంటారు. సరే, వ్యక్తిగతంగా విమర్శలు ఒకరి మీద ఒకరు రకరకాల విమర్శలు చేసుకుంటారు. చివరికి హైడ్రోజన్ బాంబు లాగా ఇవాళ చూస్తున్నాం కదా, బండి సంజయ్ గారు ఒక పెద్ద బాంబు పేల్చారు. అంటే మన ఆడపిల్లలను ఇమ్మోరల్ ట్రాఫికింగ్ చేస్తున్నారని చెప్పి అదొక బాంబు పేల్చారు. హిందువులు అన్నవాడు టోపీ ఉన్నవాడు ఇటు వేయాలి అని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసినారు. మాకు 2 ఓట్లు కావాలని చెప్పేమో కేటీఆర్ బీఆర్ఎస్ ప్రచారం చేస్తారు. ఇది ప్రచార సరళి. కానీ నేను ఒక 3 సార్లు తిరిగిన సందర్భం చూసుకుంటే మనకు అర్థమైంది ఏంటంటే, ప్రజలు ఈ మీది ఉపరితల అంశాలు ఏవి పట్టించుకోవట్లేదు. సమస్య లేదు. వాళ్ళ జీవితాన్ని ఎన్నిక ప్రభావితం చేస్తుందా, మాకు వచ్చే సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా, మా వీధి లైట్లు వెలుగుతున్నాయా లేవా, మా మురికి కాళ్ళు పారుతున్నాయా, సరిగ్గా పోతున్నాయా లేవా, అట్లాగే మాకు రోడ్లు బాగున్నాయా లేవా, మంచినీళ్ళు వస్తున్నాయా లేవా, ఈ సమస్యలు ఈ రోజువారీ సమస్యల గురించి పెద్దగా ఈ పార్టీలు ఏవి అడ్రస్ చేయలేదు అంటున్నాను నేను. అది పెద్ద లోపం. ప్రజలు మాత్రం వీటి మీదే ఓటేస్తాను. ఎప్పుడు నేను చెప్తున్నాను, గురిజాడ అప్పారావు గారి కన్యాశుల్క నాటకంలో స్వాతంత్రం వస్తే ఏం జరుగుతుందని 1891లో, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, దాదాపు 140 ఏళ్ల క్రితం ఆయన ఒక నవల నాటకం, కన్యాశుల్క నాటకంలో గిరీశం అనే పాత్ర ద్వారా అనిపిస్తాడు. అప్పుడు ఒక జట్కా బండి ఆయన అడుగుతాడు, కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చి మన భారతదేశం స్వాతంత్రం వస్తే మన ఊళ్ళో హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతాడు అని, బుద్ధి లేదా నీకు, హెడ్ కానిస్టేబుల్ కు స్వాతంత్రం ఏం సంబంధము అని ఒక మాట గిరీశం అంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు జట్కా బండి, అయ్యా మన విజయనగరం రైల్వే స్టేషన్ లో జట్కా బండి ఆపడానికి అంటే 6 పైసలు లంచం ఆ పోలీస్ కానిస్టేబుల్ తీసుకుంటున్నాడు, హెడ్ కానిస్టేబుల్. ఆయన లంచం తప్పాలంటే నాకు స్వాతంత్రం కాదు ముఖ్యంగా కావాల్సింది, ఆయన ట్రాన్స్ఫర్. ఇవాళ సరిగ్గా ప్రజలు కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు అదే ఆలోచన చేస్తున్నారు. మీ రాజకీయ నినాదాలు, రాజకీయ వివాదాలు, ముస్లిం హిందూ ఇవన్నీ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, మా మౌలిక వసతులు ఎవరు తీరుస్తారు, మాకు పెన్షన్లు ఎవరు ఇస్తారు, పెన్షన్ 2,000 నుంచి 4,000 ఎవరు చేస్తారు, ఇవన్నీ కూడా ఆశపడి ఓటేసినాం. ఇవాళ ఆశలు అమ్ము చేస్తారా, ఆశలు నెరవేరుస్తారా, ఆ నిత్య జీవిత సమస్యలు, వాటి జీవన పోరాటంలో ఎవరు మాకు సహాయపడతారని మాత్రం ఆలోచన చేస్తున్నారు. అందుకని జూబ్లీ హిల్స్ ప్రజలు విఘ్నులు కనుక వీటి మీద పోతున్నారు. అట్లాగే పేద ప్రజల ఓట్ల మీద ఆధారపడ్డది యాక్చువల్ గా. మీరు బోరబండ డివిజన్ కానీ ఇవన్నీ చూస్తే పేద ప్రజలు, ఓటేసే ప్రజలు వాళ్ళు మధ్యతరగతి, అట్లాగే ఈ మన మిడిల్ క్లాస్ కానీ, హయ్యర్ మిడిల్ క్లాస్ కానీ, వీళ్ళు ఎవరు పెద్దగా ఓటేస్తలేరు, చదువుకున్న వాళ్ళు ఓట్లేస్తలేరు నా ఉద్దేశం. రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ఒకటి గమనిస్తే మనం వాస్తవంగా ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ విడుదలైన కాడి నుంచి, ప్రచార పర్వం మొదలైన కాడి నుంచి వాడివేడిగా చర్చలు, సరే దీనికి సంబంధించి సహజంగా రాజకీయాలు కాబట్టి రాజకీయ నాయకులు రాజకీయాలు మాట్లాడతారు, ప్రజలకు హామీలు గుప్పిస్తారు, ఇవన్నీ పక్కన పెడితే అసలు నోటిఫికేషన్ విడుదల కాకముందే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక కంపల్సరీ అనివార్యం అని తెలిసిన తర్వాత అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ వాకింగ్ విత్ లీడర్స్ అంటూ ఒక ప్రోగ్రామ్ చేసుకుంటూ ఎక్కడెక్కడైతే పార్కులకు సంబంధించి వాకర్స్లో వాళ్ళతో కలవటం, మీటింగ్లు, ఇవన్నీ కూడా మంత్రులు అసలు నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచే మొదలు పెట్టారు దీని గురించి ప్రచార పర్వం. ఇంత వాస్తవంగా తీసుకుంటే ఇందాక మనం అనుకున్నట్టుగానే దీనికి ఇందాక కాకపోతే బీఆర్ఎస్కి ఒక సీట్ యాడ్ అయింది, లేకపోతే కాంగ్రెస్కి ఒక సీట్ పోయిద్దాం, లేదా బీఆర్ఎస్కి ఉన్నట్టు ఇంకో సీటు ఆల్రెడీ ఉన్నదే కాబట్టి బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కాబట్టి ఆడ ఉన్నది, కాంగ్రెస్కి ఒకటి యాడ్ అయిద్దాం అనుకున్నాం. కానీ అలాగే దానివల్ల ప్రభుత్వాలే మారిపోవు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సీటుతోనే అప్రతిష్టాపాలు అయిపోయి వెంటనే రాష్ట్రపతి పరిపాలన ఏం రాదు, గవర్నర్ పరిపాలన కూడా ఏం రాదు.
అయినప్పటికీ కూడా ఈ నోటిఫికేషన్ విడుదల కాకముందే ఇంత సీరియస్ గా తీసుకోవడానికి కారణం ఏమనిద్ది అంటారు? ఒక ఉప ఎన్నిక 3 పార్టీలు, ఒకటి సిట్టింగ్ పార్టీ, ఒకటి ఏమో కొత్తగా దాన్ని సాధించుకుందామనే పార్టీ, రెండోది ఇద్దరిలో సందట్లో సడేమి అని ఈ ఇద్దరు కాకుండా 8 నుంచి 9 సీట్లు చేసుకున్నాను బీజేపీ. 3 పక్షాలు హోరాహోరీ పోరాడుతున్నాయి. ఎప్పుడు కూడా నేను చెప్తాను, త్రివేణి సంగమంలో సరస్వతి నది అంతర్వాహినిగా ఉండి బయటకు కనపడదు. ఈ 3 ముక్కల ఆటలో ఒక పార్టీ తప్పనిసరి వీక్ అవుతుంది అంటున్నాడు. చరిత్ర అదే చెప్పింది. ఏ దేశం, ఏ రాష్ట్రంలో కూడా, దేశంలోని ఏ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రెండో కూటమి కాకుండా మూడో కూటమి పడిపోయిన మనగాలండి ఎక్కడ ఉండదు. 2 ప్రధానమైన పార్టీల పోటీలో మూడో కూటమి కానీ మూడో పార్టీ కానీ కొద్ది రోజులు 3 నెలల ముచ్చటనే ఉండిపోతుంది, వీక్ అవుతుంది అంటున్నారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2023లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 ముక్కలాట ఆడింది. అప్పుడు శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని కేసీఆర్ గారు ఏమన్నారు, ఖచ్చితంగా బీజేపీ మాకు పోటీ కాదు, కాంగ్రెస్ పోటీ అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ మాకు పోటీ కాదు, మాకు ప్రధానంగా బీజేపీ పోటీ అన్నారు. అంటే ఏది వీక్ అవుతుందో చూసుకుంటూ దాన్ని చేసుకుంటూ వచ్చాం. చివరికి ఏమైంది, బీజేపీ వీక్ అయింది. దాని ద్వారా బీజేపీ ఓటు షేర్ ఎంత గుంజుకోలేకపోయిందో దాని వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎక్కింది. గెలుపు కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ మీద ప్రజలకున్న అహంకారం, అవినీతి ఏదైతుందో వ్యతిరేకత. అంటే బీఆర్ఎస్ రెండోసారి గెలిచిన తర్వాత అహంకారం అవినీతితో పోయింది కనుక వాళ్ళ అవినీతి పాలనకు, వాళ్ళ అహంకారానికి వ్యతిరేకంగా మేము ఓటేయాలని అనుకుంటే ఏ పార్టీ సరిపోద్దో చూసాం. కాంగ్రెస్ సరిపోద్దా, ఇటు బీజేపీ సరిపోద్దా అది చూసి బేరీజ్ వేసుకుని ఇటేసాం. అందుకని ఓటర్ల విజ్ఞతను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మీరు ఎప్పుడు చెప్తుంటాను, ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం, ఒక ఎన్నిక ఇంకో ఎన్నిక ప్రత్యామ్నాయం ఎప్పుడు కాదు, ఒక ఎన్నిక ఫలితాలు ఇంకో ఎన్నిక వచ్చే కల్లా మారుతాయి అంటున్నాడు. అసలు రాజకీయాలే సోషల్ కెమిస్ట్రీ. సోషల్ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీలో చెప్పొచ్చు HO2 ఎట్లా అవుతుందో చెప్పొచ్చు, ఏ కాంబినేషన్ లో అవుతుంది. కానీ రాజకీయాల్లో ఎట్లా ఏమైతే చెప్పలేం. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఎల్లుండి కంటే చాలా పరిణామాలు జరగవచ్చు, ఏమైనా పరిణామాలు జరగవచ్చు. కనుక ఈ 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయంటే మా సీటు అధికారం, మాకున్న సీటు దాన్ని దక్కించుకోవాలి. ఒక సీటు ఇప్పటికే కోల్పోయిన కంటోన్మెంట్, ఉన్న సీటు దక్కించుకోవాలి. ముఖ్యంగా ఈ రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పు కావాలంటే, కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెలుసుకోవాలంటే, కాంగ్రెస్ పార్టీ కొంచెం ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పటిదాకా చేసిన తప్పులు సర్దిద్దుకోవాలంటే, సరైన విధంగా సంక్షేమ పథకాలు దక్కాలంటే మమ్మల్ని గెలిపియమని నేను 4 మాటలు చెప్పాను. మన బీఆర్ఎస్ అభివృద్ధి కాదు, అధికార పార్టీ అభివృద్ధి చేసిన మేమే, మంచి చేసిన చెడు చేసిన మేమే కనుక మాకు ఓటేస్తే స్వర్గం చేస్తాం అని చెప్పి, అరచేతిలో స్వర్గం చూపిస్తామని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ ఆ చేయి గుర్తుతోని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ గెలవదు, ఒక కనీసం 25,000 మెజార్టీ కంటే పైనే వస్తుంది చూడండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న సవాల్ విసిరారు. ఆయన ఏమన్నారు, గతంలో 16,000 వచ్చింది బాగంటి గోపినాథ్ కి మెజార్టీ, 16 కాదు ఈసారి 25,000 పైగా ఓట్లు మెజార్టీ సాధిస్తాం, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఈ ఇద్దరు వైఫల్యాలు ఉన్నాయి. మొన్నటిదాకా మనకు అధికారంలో 10 ఏళ్ళు ఉన్న బీఆర్ఎస్ చేసింది ఏమిటి, ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసింది ఏమిటి, ఈ 2 సమస్య లేదు. మాగంటి గోపినాథ్ గారు కూడా 3 సార్లు ఎన్నికై ఏం సాధించారు, మేము కేంద్ర ప్రభుత్వం నుంచి దీన్ని అభివృద్ధి చేస్తామని బీజేపీ అంటుంది. అంటే ప్రజలు చూస్తున్నారు, సబ్కా సున్నా అప్నా కర్నా, అందరిని వింటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఏ ఎన్నిక కూడా చూడండి మీరు, ప్రజల తీర్పే ప్రధానమైంది. ఆ ప్రజలు కూడా పేద మధ్యతరగతి ప్రజలు ఓటు చేస్తున్నారు. ఇక్కడ మీరు గత 3 సార్లు ఎన్నికలు చూడండి, 2014, 18, 23. ఈ 3 ఎన్నికల్లో కూడా 2 లక్షలు దాటి ఎన్నడూ పోలు కాదు. 4 లక్షల ఓట్లు ఉన్నాయి, 4 లక్షలకు ఒక 1000 పైచిలుకున్నాయి. ఇవాళ రేపు ఈ 4 లక్షల మంది ఓటర్లు ఈ 3 పార్టీల భౌతవ్యాన్ని తేల్చబోతున్నారు. కానీ ఇప్పటిదాకా 2 లక్షలు కూడా పోలు కాలేదు కదా, 52% దాటి ఎప్పుడు కాలేదు. మరి అటువంటి అప్పుడు మరి మధ్యతరగతి కాకుండా ఎబో మిడిల్ క్లాస్ కానీ ధనవంతులు కానీ వీళ్ళు ఓట్లు వేయకుండా, మేధావులు కానీ ఓట్లు వేయకపోతే ఎట్లా? దానికి కారణం కూడా ఉంది. 1,00,000 ఓట్లు అసలు ఎక్కడ లేరు, మనుషులే లేరు అంటున్నారు. 3 లక్షల మంది ఉన్నారన్న. 4 లక్షలు ఎందుకు లేరు? చాలా మంది 2-3 చోట్ల ఓట్లు ఉన్నాయి, చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉంటున్నాయి, అట్లాగే ఇక్కడి నుంచి వలస పోయిన వాడు ఉన్నారు, లేకుంటే అద్దె గుండి మారిన వాడు ఉన్నారు. ఇట్లా పేరుకు 4 లక్షల ఓట్లు కానీ 1,00,000 ఓటర్లు అక్కడ మీరు పోల్ చిట్లు పంచుతామంటే దొరకదు. రేపు చెప్తాం కదా మీకు, ఎన్నికల కమిషన్ పోల్ చిట్లు స్టార్ట్ అయితే రేపు పంచడం ముందు పెడుతుంది ఇంటింటికి. అట్లాగే మీకు బూత్ నెంబర్ తో సహా, మనకు జియో ట్యాగింగ్ తో సహా, అంటే ఎక్కడ గూగుల్ మ్యాప్ తో సహా మనకు అందులో పోలింగ్ బూత్ తో సహా ఇస్తున్నారు ఎలక్షన్ కమిషన్. పార్టీలు పంచడానికి వీలేదు. రేపు తెలుస్తుంది కదా ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు, ఎన్ని ఓట్లు పడతాయి. నేను ఇప్పటికి చెప్తున్నాను, ఈ రేపు 11వ తేదీ నాడు పోలే ఓట్లలో 2 లక్షలకు మించి పోలు కావు. 80 నుంచి 90 వేల ఓట్లు వచ్చిన మధ్య వాళ్ళు గెలుస్తారు. 3 పార్టీల పోటీ కానీ గట్టిగా 3 పార్టీలు పోరాడితే
80,000-90,000 ఓట్లు వచ్చిన వాడు గెలుస్తారు. నా ఉద్దేశం ఏంటంటే ఎవరు గెలిచినా ఒక 5-10,000 ఓట్ల తేడాతో ఉంటుంది, కానీ 20,000, 10,000 అనేది అబద్ధం కాదంటున్నాను. అట్లాగే జూబ్లీస్ నియోజకవర్గాన్ని కూడా ప్రత్యేకంగా ఆలోచించాలి. ఇక్కడ ఆకాశ హార్మాలు ఉన్నాయి, పక్కనే పూరి గుడిసెలు ఉన్నాయి. ఒక వంక సంపద, ఒక వంక పేదరికం ఉన్నది. రహమత్ నగర్, బోరబండ, ఫిలిం నగరు, మన కృష్ణానగరు ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇవన్నీ కూడా పేదల వాడలు, లేకుంటే మన పేదలు, లేకుంటే మన దిగువ తరగతి మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు. అట్లాగే బాగా ధనవంతులు కూడా ఉన్నారు. అద్దాల మేడలు ఒకవైపు, ఆర్థిక అసమానతలతోని కింద పేదరికం మరొక వైపు కనపడుతుంది. అంటే జూబ్లీస్ అనగానే మనం పెద్ద ధనవంతుల అడ్డా అని అనుకుంటాం, ఏం లేదు. దాదాపు 50 స్లమ్ ఏరియాస్ అంటే అవమానం అంటున్నాను, మురికి వాడలు అన్నది వాటి పేదల వాడలు ఉన్నాయి. ఈ పేదలే ప్రజాస్వామ్యం పట్ల నమ్మకంతో ఉన్నారు. డబ్బు తీసుకున్న సారా తాగినా వేసేవాడికి వేస్తున్నారు. వాళ్ళ విఘ్నతకు నిదర్శనంగా రేపు ఎన్నికల ఫలితాలు ఉంటాయి. వాళ్ళే విఘ్నులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, ఓటు వేయని వాళ్ళకి ప్రశ్నించే అధికారం లేదు, మాట్లాడే అధికారం అంతకంటే లేదనుకున్నాను. సగం మంది ఓటు వేయని వాళ్ళు ఉంటే సగం మంది మాత్రం ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు రేపు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటింగ్ ద్వారా ఎవరిని గెలిపించినా రాష్ట్రానికి ఒక మార్గదర్శకత వహిస్తారు. రేపు వచ్చే 3 ఏళ్ల రాజకీయాలు, తెలంగాణ వచ్చే భవిష్యత్తు 3 ఏళ్ల రాజకీయాలు మాత్రం తప్పక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక శాసిస్తుంది, రేపొద్దున నిర్దేశిస్తుందని నేను. మీరు మీరు చెప్పినట్టుగానే ఇందాక రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉండి ఒక ఉప ఎన్నికలకి ఇన్నిసార్లు ఇన్ని కార్నర్ మీటింగ్స్ పాల్గొనడం ఇదే మొదటిసారి అన్నారు. వాస్తవం, ఎందుకంటే గతంలో జరిగినటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు కూడా తీసుకుంటే అప్పుడు కూడా ఇంత సీరియస్గా తీసుకోలేం. నేను అప్పుడు ప్రచారానికి వచ్చాను అని చెప్తున్నారు, కానీ రేవంత్ రెడ్డి వచ్చారు కాదంటలేదు, కానీ ఇంత సీరియస్గా ఇన్నిసార్లు ఇన్ని కార్నర్ మీటింగ్స్ పెట్టి చేయడం హంగామా అనేది జరగల. ఎందుకు సికింద్రాబాద్ అది ఉప ఎన్నికే, దీన్ని కంపేర్ చేస్తే అప్పుడు ఎందుకు అంత సీరియస్ తీసుకోలేదు, దీన్ని ఎందుకు అంత సీరియస్ తీసుకున్నారు? ఏదో గెలిచింది కాంగ్రెస్ పార్టీ, కాకపోతే హైదరాబాద్ మెట్రోపాలిటిక్స్ చూసుకుంటే ఖాతాలో ఒకటి వేసుకుంది, ఒక్కటి కూడా లేని సమయంలో. ఇది రెండవది కూడా ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. కానీ సికింద్రాబాద్ ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి కొత్తలో ఉండటం వల్ల ఇంకా అప్పట్లో కొంత పాజిటివ్గా నడిచింది, ఆ హైప్ ఉంది. ఇప్పుడు చూసేటప్పటికి వాస్తవంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో సికింద్రాబాద్ కంటే కూడా ఉప ఎన్నిక కంటే కూడా దీన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నారు? రహీం, నేను ఒక 50 ఏళ్ళ నుంచి దాన్ని తీసుకున్నాను. 75 నుంచి ఇప్పటిదాకా 50 సంవత్సరాలు పూర్తయింది. 99 నుంచి ఎన్నికల నిఘా వేదిక ద్వారా రాష్ట్రం అంతా మేము పర్యటిస్తున్నాం. జూబ్లీహిల్స్ ఎలక్షన్ కూడా 3 సార్లు వచ్చాను ప్రజల్ని నాడి పట్టుకోవడానికి. ఇప్పుడు నేను డిక్లేర్ ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారని ఇప్పటికి కూడా డిక్లేర్ కానివ్వను. కానీ 2 విషయాలు గమనించవచ్చు. మీరు కంటోన్మెంట్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా ఎవరైనా తీసుకోలేదంటే, మా సీటు కదా, సానుభూతి ఉంది, గెలుస్తారని బీఆర్ఎస్ అనుకున్నది కాదు. కానీ ఎప్పుడు కూడా దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కానీ ఒకసారి అధికారంలో ఉన్న పార్టీకి అనువుగా ఉప ఎన్నికలు ఏవొచ్చినా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అట్లానే ఎప్పుడు అట్లా ఉన్నాయి. ఎందుకంటే ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం అంటున్నాను. అధికార పార్టీకి ప్రతిసారి అనుకూలంగా ఉన్నానని ఏం లేదు. మరి 2018లో గెలిచిన తర్వాత రామలింగారెడ్డి ఓడిపోతే దుబ్బాకలు ఏమైనా చూసినాం కదా మనం. దుబ్బాకలు అధికార పార్టీని ఓడించారు. అట్లానే మనకు హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజీనామా చేసి పార్టీ నుంచి మారి బీజేపీ తరఫున చేస్తే చూసాం కదా. మరి అక్కడ కూడా అధికార పార్టీ గెలవలేదు, బీఆర్ఎస్ గెలవలేదు, బీజేపీ గెలిచింది. అట్లా చూసుకుంటే మనకు ఏ ఎన్నికలో కూడా అధికార పార్టీ గెలవాలని లేదు. కానీ సహజంగా ఏముంటదంటే, అధికారంలో ఏ పార్టీ రాష్ట్రంలో ఉంటే ఉప ఎన్నికలు 90% వాటికి అనుకూలంగా ఉంటుందని ఒక నానుడి. అట్లాగే స్థానిక ప్రభుత్వాలు అంటే పంచాయతీ నుంచి ముందు పెడితే జిల్లా పరిషత్ వరకు కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. అవసరంగా ఎందుకు కొరివితో తలగొక్కున్నట్టు అధికార పార్టీ ఏదుంటే మనం అది గెలిపిస్తే అయిపోద్ది కదా, అభివృద్ధి జరుగుతాయి కదా మున్సిపాలిటీలు, లేకపోతే పంచాయతీ కానీ కొందరు అట్లా భావిస్తారు. కాదట్లేదు. కానీ ఇక్కడికి వచ్చారు కదా, కంటోన్మెంట్లు ఎందుకు చేయలేకపోతే ప్రత్యేక ప్రచారం అంటే, అప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 6 నెలలు అవుతుంది. ఆమె చనిపోయింది. చెప్పలేము, గెలుస్తుండొచ్చు, మనకి ఎందుకు అన్నట్టు మాట్లాడారు. అన్ని పార్టీలు పోటీ చేసిన 2 పార్టీల మధ్య ప్రధానంగా పోటీ జరిగింది, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. అప్పుడు కూడా ప్రజలు 6 నెలల లోపే కనుక ప్రభుత్వ వ్యతిరేకత లేదు అప్పుడు. కానీ ఇప్పుడు ఆనాడు రేవంత్ రెడ్డి 1-2 సార్ల కన్నా ఎక్కువ అక్కడికి పోకుండా ఇవాళ 12 సార్లు పోతున్నాడు అంటే ఓటమి భయం పట్టుకుంది. నేనన్నమాట కాదు. అటు పక్క కాంగ్రెస్ లోని కొందరు మిత్రులే చెవులు పెడుతున్నారు. ఎందుకంటే మా మీద నమ్మకం లేక మేము మోసం చేస్తామని చెప్పి 10 మంది మంత్రులు ఇన్ఛార్జిగా ఉన్న సరే ఆయన తనదైన టీమును దించారు రేవంత్ రెడ్డి. కనుక ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటుపక్క బీఆర్ఎస్ బహిరంగంగా చెప్తున్నది, మీరు ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి ఇవన్నీ జిమ్మిక్కు చేస్తున్నారు అనే సంగతి మాట్లాడు. ఒక వర్గం ఓట్లను సొంతం చేసుకుందామని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని ఒక అడుగు ముందుకేసింది. దీంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, చూస్తున్నాం మనం. అట్లాగే అక్కడ దేశ రాజకీయాలు ఏమో
మన కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మిత్రపక్షం ఓ రకంగా చెప్పాలంటే పెద్ద విమర్శలు బీహార్లో చేసుకుంటాడు. ఇక్కడికి వచ్చేవరకల్లా మరి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మిత్రపక్షం, అక్కడ బీహార్లోనేమో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎంఐఎం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఓట్లు పోతాయి, బీహార్లో చీలిపోతాయి కనుక. అందుకని ఒక దగ్గర మిత్రులు ఒక దగ్గర శత్రువులుగా ఉంటున్నారు. అసలు ఇండి కూటమిలో ఎదురండి దేశంలో పరస్పరం రాష్ట్రాల్లో శత్రువులుగా ఉన్నారు వాళ్ళు, ఇండి కూటమిలో కేంద్రంలోనూ సహకారం అందరు కలిసి పనిచేద్దాం అంటున్నారు. అది ఒక వైరుధ్యం కనపడుతుంది. అందుకని వాళ్ళు ఓటమి భయంతోనే ఇన్నిసార్లు రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు అనిపిస్తున్నది. అందుకని చివరి అస్త్రం మతం అస్త్రాన్ని పెద్ద ఎత్తున బీజేపీ ప్రయోగించింది. ఇవాళ హైదరాబాద్ ఫైల్స్ అంటే రజాకార్ ఫైల్స్ ఇవన్నీ పనిచేస్తారు, కేరళ ఫైల్స్ లాగా ఇవాళ వ్యక్తిగతంగా అంటే మనకు ఇమ్మోరల్ ట్రాఫికింగ్ కూడా పేర్కొంటూ ఫలానా వాళ్ళు ఎత్తుకపోయారని చెప్పి చివరి అస్త్రం ప్రయోగించింది. చివరికి నిస్సిగ్గుగా బహిరంగంగా ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు ఈనట్లా నిస్సిగ్గుగా చెప్పిండో అటు బీజేపీ కూడా కాషాయం జెండా మన టోపీ చూపెడితే ఈ టోపీకి వేస్తారా తెల్ల టోపీకి వేస్తారా అని ఛాలెంజ్ విస్తున్నాము. అంటే మతం అనే దాన్ని మత్తుమందు మూసి మతం ముసుగులో ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ అట్లాగే బీజేపీ కూడా మతాన్ని బేస్ చేసుకొని ఓట్ల పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఓట్ల పోలరైజేషన్ మతపరంగా జరుగుతుందా, మరి కులపరంగా జరుగుతుందా? కులం కూడా ఉన్నది, మతం కంటే మత్తుమంది కులం. వాళ్ళ కొందరు కులాన్ని నమ్ముకున్నారు, కొందరు మతాన్ని నమ్ముకుంటున్నారు, కొందరు ఏమో ఆర్థికంగా డబ్బులు మంచి ఓటు అంతా సంపాదిద్దాం. ఇప్పటికీ వేల పాటల మంది జస్ట్ నిన్న రాత్రి దాకా నేనున్నాను అక్కడ. జరుగుతుంది ఏంటంటే మనకు ఇవాళ 5 నుంచి 10,000 రూపాయలు ఒక ఓటు పాస్తున్నారు. చచ్చిన దానికి వచ్చిందే కట్టమని ప్రజలు తీసుకుంటున్నారు, వేసేవాడికి వేస్తారు. డబ్బులు ఇచ్చిన వాడికి వేయనని ఏం లేదు, అన్ని పార్టీల దగ్గర తీసుకుంటారు, వేసేవాడికి వేస్తారు. కానీ డబ్బులు తీసుకోకుండా మేము నిజాయితీ ఉన్నాం కానీ మేము ఓటింగ్ పోము, అక్కడ అందరూ దొంగలే అనే ఒక నిర్లిప్తత్వం ఉన్నారా, వాళ్ళు అసలైన ప్రజాస్వామ్య ద్రోహులు అంటున్నారు. నేను స్పష్టంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాడు, ఎల్లుండి మధ్యతరగతి వాళ్ళు పేదలే కాదు, ఎవో మిడిల్ క్లాస్ కానీ సెలబ్రిటీస్ కానీ దయచేసి మీరు అందరూ ఓటింగ్ వండి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి, గౌరవించండి, నిలబెట్టండి. అప్పుడు కదా మనకు మాట్లాడే అర్హత వస్తుంది. అందుకని ఇక్కడ ఈ 3 పార్టీలు 3 ముక్కలాటలో ఏదైనా ఒక ముక్క వీక్ అవుతుంది. కానీ బీజేపీ కీలకంగా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా, టీఆర్ఎస్ బీజేపీ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా వాళ్ళు బీజేపీ ఓట్ షేరే రేపు పొద్దున మొత్తం రాజకీయాలు అంటే జూబ్లీహిల్స్ ఫలితాలను శాసిస్తుందని గంటపరంగా చెప్పొచ్చు. మీరు సందర్భం ఎత్తారు కాబట్టి ఎప్పుడైతే ఈ జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి మీరు చెప్పినట్టు దాదాపుగా 3 లక్షల అనే ఓటర్లు, దాదాపు 1,00,000 ఓటర్లు అసలు లేరు ఇక్కడ. మహా అయితే చూడండి రేపు ఎన్నికల సమయంలో ఓట్ల శాతం వచ్చేటప్పుడు 2 లక్షలు మించి ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్తున్న నేపథ్యంలో ఎందుకు ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఇక్కడ? ఏదో మీరే చెప్పినట్టు జూబ్లీహిల్స్ మధ్యతరగతి దిగువ స్థాయి మధ్యతరగతి వాళ్ళే ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఎవరైతే విఏలు విఐపీలు వివిఐపీలు సెలబ్రిటీలు సినీ సంబంధించినటువంటి అక్కడ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా ఎందుకు ఆ రోజు దాదాపుగా షూటింగ్లు ఉండవు, కార్మికులందరూ దీనికి సంబంధించి ఓటింగ్లో పాల్గొంటారు, ఓటింగ్ వేయడానికి ఉంటారు. ఎక్కడ చూసినా దానికి సంబంధించిన ప్రభుత్వం కూడా అధికారికంగా సెలవు ప్రకటించింది. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ పోలింగ్లో పాల్గొనడానికి వాళ్ళు సముఖత వ్యక్తం చేయరు? ఎక్కడ జరుగుతుంది పొరపాటు? అంటే వాళ్ళ ఉన్నటువంటి రిచ్ లైఫ్లో గంటల తరబడి లైన్లో నుంచోలేకనా, లేకపోతే దాని మీద అంత ఇంపార్టెన్స్ చూపించినాకనా, లేకపోతే ఏ ప్రభుత్వాలు వచ్చినా మనకు పెద్దగా జరిగేదే ఉండదు, మన రిచ్ పీపుల్స్ కాబట్టి మన జరగాల్సిన మన జరుగుతాయి, దానికి ఎవరు గెలుపోవడంతో మన సంబంధం లేదనుకుంటారా? ఇలా రకరకాల కారణాలు. ప్రధానంగా ఎక్కడ ఉంటుంది సమస్య అంటారు? మేధావుల్లో నిర్లిప్తత, చదువుకున్న వాళ్ళు నేను ప్యూర్ నిలబడి ఓటేయన్నా అసలు ఓటు ఎందుకు వేయాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో జరుగుతున్నారు. పేదలకు ప్రభుత్వంతో పని ఉన్న వాళ్ళు ఎవరు రహీం మీరు చూస్తుంటే పెద్దలు ఏమో చాలా పలుకుబడితో పని చేయించుకుంటారు. వాళ్ళు ప్రభుత్వం ఎవడొచ్చినా సరే, ఏ రాజకీయ పార్టీ వచ్చినా, మధ్యతరగతి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు, మన పలుకుబడిని ఉపయోగించి పైరవీలు చేసి మనం ఉపయోగించుకుంటాం. అస్సలు నిజంగా ఎట్లాంటి పైరవి లేకుండా రోజువారీ ప్రభుత్వంతో రేషన్ కార్డు నుంచి మొదలు పెడితే ప్రతి చిన్న హక్కుగా చేసే వాళ్ళకు కూడా ప్రభుత్వం మీద ఆధారపడేది పేద ప్రజలు మాత్రమే, మధ్యతరగతి పేద ప్రజలు మాత్రమే. వాళ్ళు ఓట్లేస్తున్నారు అంటే ప్రభుత్వం విలువ తెలుసు. కానీ ఎవరైతే ఓటు వేయకుండా అరుస్తున్నారో వాళ్ళందరికీ ఓటు విలువ తెలుస్తలేదా? గతంలో ఒక వాదన ఉండేది, వాళ్ళందరికీ ఒక వాదన ఉండేది. ఆ వాదనకు తగ్గట్టుగా మేము మొదటి నుంచి ఒక ప్రయత్నం చేసి నోటా సాధించాం. గతంలో అందరూ దొంగలేనండి ఎందుకు వేయాలి ఓటు మేము అనేవాళ్ళు. గతంలో నేనేమన్నానంటే ఇప్పుడు నోటా ఉంది కదా, మీకు ఎవరికి ఇష్టం లేకుండా మీరు పోయి ఓటు వేయండి, నోటాకు 50% కన్నా దాటి ఓటు తీసుకురండి, ఎన్నిక చెల్లకుండా చేద్దాం. ఎందుకు? ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవించేప్పుడు ఓటేయాలి, ఓటు విలువ తెలుసుకొని ఓటేయాలి. దానివల్ల ఏమవుతుందంటే నోటాకి ఎక్కువ ఓట్లు పడితే ఎన్నిక రద్దు అవుతుంది కదా, 50% కన్నా దాటితే ఎందుకు రాదు? నాకు ఈ అనుభవం ఏంటంటే మొదటి గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గం అంటే రాహిం ఇదంతా
ఇది గతంలో 2009 కన్నా ముందు 2008లో ఉప ఎన్నికల్లో నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా కటారి శ్రీనివాసరావు గారికి పనిచేశాను. 1 నుంచి 999 ఒక్కటి దాకా 1000 పోలింగ్ బూతులు ఉండేవి. అవి ఇప్పుడు 4 నియోజకవర్గాలు అయ్యాయి. అందులో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అణువాణువు ప్రతి పోలింగ్ బూత్ పెరిగినాయి అప్పటికంటే ఇప్పుడు నాకు తెలుసు. ఎందుకంటే నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా నాకు గన్మెన్ వాళ్ళు వస్తే మొత్తం అన్ని బూతులు ఆల్మోస్ట్ పోలింగ్ నాడు తిరిగాను, ఆ కౌంటింగ్ రోజు కూడా ఉన్నాను కనుక అనుభవంతో చెప్తున్నాను. ఇవాళ చాలా పేదల బస్తీలో ఓట్లు పోలేయంటే ఇక్కడ పోను కాదు. నేను ఒక చిన్న కేసు స్టడీ చెప్తాను. 2002లో జిహెచ్ఎంసీకి డైరెక్ట్ ఎలక్షన్స్ అయ్యాయి. అంటే మేయర్ పదవికి డైరెక్ట్ ఎలక్షన్స్ అయ్యాయి. అప్పుడు దానం నాగేందర్ మన కృష్ణారెడ్డి గారు ఇద్దరు పోటీ చేశారు. అప్పుడు మేము ఉమ్మడి వేదిక రవీంద్ర భారతిలో పెట్టి వారిద్దరిని పిలిచినాం, మాట్లాడించినాం. మీరు మీ వాదన చెప్పుకోండి, ఏం వాదన అని చెప్పి. కానీ అప్పుడు ఓటు పోలింగ్ అయితే నాకు కాకి మాధవరావు గారిని గుర్తుండే, కాకి మాధవరావు గారు అప్పుడు ఎన్నికల కమిషనర్ గా ఉండేవాడు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థానిక ప్రభుత్వానికి. ఆయన ఉండి మాకు ఒక గన్మెన్, ఒక ఇద్దరు టీచర్లను, నన్ను అంటే ఒక టీం 3 మనుషులు, ఒక డ్రైవర్ కలిసి మమ్మల్ని ఎన్నికల నిఘాకు నియమించారు. మేమందరం నానాఫిషాల్ అంతా స్వచ్ఛంద సంస్థలు ఇచ్చాం. పోతే ముషిరాబాదు, గోలక్పూరు, అట్లానే మన జమిస్తాన్పూరు ఇక్కడనేమో 90% పోలింగ్ అయింది. ఆ 90 దాటితే రీపోలింగ్ చేస్తాం అంటే అక్రమాలు జరిగినట్టు లెక్క అనడం వల్ల 90 దాటి పోలింగ్ జరగకుండా చూసిండు వాళ్ళు. కొందరు క్యూలో ఉండడం కూడా క్లోజ్ చేసేసింది. అదే మనకు ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, ఇదే జూబ్లీహిల్స్ అక్కడ 17% మాత్రమే పోలైంది. చూడు, ఎక్కడి 90 ఎక్కడి 17%. ఈ తేడా ఎందుకు అని మేము తెలుసుకోవడానికి పోలింగ్ అయిపోయిన తర్వాత మార్క్డ్ ఓటర్ లిస్ట్ ఉంటుంది ఏజెంట్ల దగ్గర. ఎవరు ఓటు వేశారు, ఎవరు ఓటు వేయలేదని మార్క్డ్ ఓటర్ లిస్ట్ ఉంటుంది. మేము ఆవిడ ఆనంద్ భాస్కర్ గాని రాజ్యసభ సభ్యుడు మాజీ ఆయన సహకారంతో కొన్ని మార్క్డ్ ఓటర్ లిస్ట్ సంపాదించినాం. శ్రీనగర్ కాలనీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ప్రధానంగా. అప్పుడు ర్యాండమ్ సర్వే చేసింది. చిన్న ఉదాహరణ కేస్ స్టడీ చెప్తున్నాను. శ్రీనగర్ కాలనీలో బ్యాక్ స్ట్రీట్ లో ఉన్న ఒక ఇంటికి వెళ్ళాము. అక్కడ 4 ఓట్లు ఉన్నాయి ఇంట్లో. ర్యాండమ్ సర్వే అంటే ఎవ్రీ 5th హౌస్ చేసినాము. మీరు ఓటేసిందా, వేస్తే ఎవరికి వేసింది అడగం, వేసిందా, వేయకపోతే ఆనాడు ఏం చేసి. మీరు అంతకుముందు అన్నారు కదా సెలవు కూడా కదా, మరి ఆనాడు ఏం చేసింది. ఈ 2 ప్రశ్నలు. ఓటింగ్ ఉందని తెలుసా, 3వ ప్రశ్న కూడా. ఓటు వేయలేదంటే ఓటింగ్ ఉన్నట్టు తెలుసా. ఈ 3-4 ప్రశ్నలు స్టాండర్డ్ క్వశ్చన్స్. ఒక 5-6 వాలంటీర్లు పోయి చేసేవాళ్ళు. ఒక ఇంటికి వెళ్ళండి, నేను స్వయంగా చేసేసాను. అక్కడ 4 ఓట్లు ఉన్నాయి. మహాలక్ష్మి, ఆమె పేరు కూడా చెప్తున్నా. అక్కడ శ్రీనగర్ కాలంలో ఆమె ఇంటి ఓనర్, చాలా పెద్ద లంకంతిలు, ఒక దాదాపు 1000 గజాల ఇల్లే ఉంది. 1000 గజాల ప్రాంతం, 2000 గజాల ప్లేస్, 1000 గజాల ఇల్లు. ఆమెకు చాకలైన, అట్లాగే గూర్ఖా ఇంటి ముందుట, ఇంకొక ఆయన డ్రైవర్. ఈ 4 అక్కడ మన ఇంట్లో ఓటర్లు ఉన్నారు. 3 వేసిన ఒకటే. నేను అనుకున్నాను చాకలైన వేయలేదా, లేకుంటే గూర్ఖా వేయలేదా, డ్రైవర్ వేయలేదా అని నేను అనుకున్నాను. తీరా ఏమైందంటే ఆమె వేయలేదు, ఇంటి ఓనర్ వేయలేదు. ఆమె భర్త డాక్టర్ చనిపోయాం. ఆమె పిల్లలు 2 లండన్ లో డాక్టర్లు, ఒక ఆయన లండన్ లో ఉంటుంది బిడ్డ, కొడుకేమో అమెరికాలో ఉంటారు. అటువంటి కుటుంబంలో 4 ఓట్లు ఉంటే 3 పడ్డాయి. ఆ 3 కూడా పేద ప్రజలు వేసిండ్రు, ఆమె వేయలేదు. అంటే ఎందుకమ్మా నేను అడిగిన. నేను నా జీవితంలో 8 ఏళ్ళు ఓటు వేయలేదు బిడ్డ అని. అప్పటికే 75 వయసు, 2002 సంగతి చెప్తున్నాను. అంటే ఇట్లా చాలా మంది చదువుకున్న వాళ్ళు మేధావులు ఓటు వేస్తలేరు. ఓటు వేయని ప్రజలకేమో అనేక సౌకర్యాలు. ఆఖరికి లాన్లో ఇంటి ముందున్న తోటకు కూడా నీళ్లు పట్టడానికి మనం మిషన్ భగీరథ నీళ్లు వాడుకుంటాం. కానీ గోలక్పూర్ లో నిజాన్ని ఓటు వేసి 90 మంది ఓటేస్తున్నా, గోలక్పూర్ లో అదే ఆ సంవత్సరంలోనే తోట పరిశ్రమల వల్ల మంచినీళ్ళు తాగితే 16 మంది చనిపోయారు. ఇంత దుర్మార్గం. అక్కడనే మంచినీళ్ళు తాగితే 16 మంది చచ్చిపోతారు పేదల ప్రజల్లో. గోలక్పూర్ అంటే మినీ బంగ్లాదేశ్ అంటాం, అటువంటి దగ్గర. అదే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వీటిలోనేమో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. వేసిన రోడ్డు మళ్ళీ వేస్తుంటారు, తీసిన గోతే మళ్ళీ తీస్తుంటారు, కట్టిన నీళ్ళే మళ్ళీ కడుతుంటారు. అన్ని రకాల సౌకర్యాలు ఉండి వాళ్ళు మరో హైదరాబాద్ అంటే అమెరికా లాగా తయారైన జూబ్లీహిల్స్ ఏమో ఇట్లాంటి సమస్యలు. అంటే మనకు ఓటు వేస్తలేదు, ఇక్కడే ఓటు వేస్తున్నాం. కానీ ఓటు వేసిన వాడికి ఇవాళ విలువ లేదు అనే దానికి నేనేమంటున్నాను అంటే చదువుకున్న వాళ్ళు వీళ్ళు వేస్తలేరు. 2వ ప్రశ్న కూడా అడిగారు, మీరు ఆనాడు ఏం చేసినారు. చాలా మందికి ఓటింగ్ ఉన్నట్టు తెలియదు రహీం. ఇప్పటికి కూడా ఆ రోజు ఓటింగ్ ఉన్నట్టే తెలియదు చాలా మంది. 2వది, మీరు ఆనాడు ఏం చేశారంటే అప్పుడు కొత్త కదా 2002లో మాకు మన ఏమంటారు సంగీ టెంపుల్ పోయినామని, రామోజీ ఫిలిం సిటీకి పోయినామని, సెలవు కదా మేము ఎంజాయ్ చేసినామని. సెలవు ఎంజాయ్ చేయడం కాదు, ఓటు వేయడం సెలవు అంటున్నాడు. ఇవాళ కార్మిక శాఖ కూడా ప్రకటించింది, ఎల్లుండి ఓటు వేయమని కోరదాము. అందరి ప్రజాస్వామ్యంలో మన టీవీ ద్వారా ప్రచారం చేయాల్సింది, ఎవరికైనా వేసుకొని అంటే వాడు ఓటు వేయాలి, అప్పుడు ప్రశ్నించాలి. ఓకే, రైట్ రామ్మోహన్ గారు, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి క్లోజ్ చేస్తాను. మళ్ళీ ఇంకోసారి దీని గురించి పెట్టుకుందాం డిస్కస్. ఓకేనండి, చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు రామ్మోహన్ రావు గారు, మీకు ధన్యవాదాలు. అది ఏమైనప్పుడు కూడా ఓటింగ్ యొక్క ప్రాముఖ్యత మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా, ప్రభుత్వానికి సంబంధించిన సౌకర్యాలు మనకు అందాలన్నా,
ఏమైనప్పటికీ కూడా మనం ఇచ్చేటువంటి తీర్పు మీదే ప్రభుత్వాలు ఆధారపడి ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఓటు అనేది చాలా ముఖ్యం. రేపు జరగబోయేటువంటి 11వ తారీఖు ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ప్రతి ఒక్కరూ ఆ ఓటింగ్లో పాల్గొనాలని కోరుకుంటూ ఇది ఈనాటి విశ్లేషణ. చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.